తల్లి, కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు వేదికమైన పెద్దలతో కానీ మీతో ఆనాడు పెద్ద పరిచయం కూడా లేదు. కేవలం నాకేంటంటే ఇక్కడ నుంచి ఉన్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను, నివసిస్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజలకు మంచి పనులు చేయొచ్చు అనే ఆలోచనతో ఆనాడు ఇక్కడ పోటీ చేశా. కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను, నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో నేను ఓడిపోయాను. ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది.